హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్ట్ ఆర్ఎన్కే. సో ప్రజెంట్ మనమైతే శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకు సికింద్రాబాద్లో అయితే ఉంది. సో ఈ టెంపుల్ అయితే మనకు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత అయితే ఓపెన్ అయింది. సో ఈ మంత్ 21st అయితే ఈ అమ్మవారి బోనాల జాతర అయితే ఉంది. సో దానికోసం అయితే మనకు టెంపుల్ అయితే కొంచెం రెడీ అయితే అవుతుంది. సో లైటింగ్ కానివ్వండి, మిగతావి అయితే కానివ్వండి అయితే రెడీ అయితే అవుతున్నాయి. సో ఒకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే మహంకాళి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో చూడొచ్చు మీరు, లైటింగ్ అయితే వేశారు. సో తలసాని యాదవ్ గారి అయితే పోస్టర్ అయితే ఉంది స్వాగతం చెప్తూ. సో చూసుకున్నట్టయితే ఇప్పుడైతే రోడ్ అయితే కొంచెం బ్లాక్ చేసి పెట్టారు. సో నెక్స్ట్ 2 వీక్స్లో బోనాలు అయితే ఉండడంతో సో ఇదైతే అమ్మవారి మెయిన్ ద్వారం. సో ఇక్కడైతే శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ అని రాసి ఉన్నది. సో ఇక్కడ నుండి ఒక 10 అడుగులు వేయగానే మనకు అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సో దగ్గర అయితే చూడొచ్చు మీరు ట్రాఫిక్ అయితే ఎలా అవుతుందో. సో ఇక్కడ దగ్గరలో మనకు మహంకాళి పోలీస్ స్టేషన్ కూడా ఉంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్. సో ఒకసారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. సో ఈరోజైతే వీకెండ్ కావడంతో జనాలు అయితే మెల్లమెల్లగా వస్తున్నారు. సో టెంపుల్ దగ్గర అయితే మనకు చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. సో కొబ్బరికాయ కానివ్వండి, పువ్వులు కానివ్వండి. సో ఇక్కడైతే మనకు వెహికల్ పార్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది. సో మనకు కనబడేది శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్. సో ఈ టెంపుల్ అయితే మనకు సికింద్రాబాద్ దగ్గర అయితే ఉంది. సో ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్. ఎవ్రీ ఇయర్ శ్రీ తలసాని యాదవ్ గారు అయితే బోనాలు అయితే చాలా ఘనంగా అయితే జరిపిస్తారు ఇక్కడ. సో ఆషాఢంలో అయితే మనకు బిగ్గెస్ట్ జాతర అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడైతే చాలామంది జనాలు అయితే వస్తారు బోనాల జాతరని చూడడానికి. సో ఈసారి కూడా మనకు ఆషాఢంలో అయితే బోనాల జాతర అయితే ఉంటుంది. సో ఈ బోనాల జాతర వచ్చేసి మనకు ఈ ఇయర్ సికింద్రాబాద్లో అయితే 21st జూలై 2024కి అయితే ఉంది. అలాగే రంగం వచ్చేసి 22nd జూలై ఆ మరునాడైతే ఉంటుంది. సో ఇక్కడ ఇది కండక్ట్ చేసే వాళ్ళైతే శ్రీ తలసాని యాదవ్ గారు. సో ఒక్కసారి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. సో టెంపుల్ ద్వారం అయితే చూడొచ్చు మీరు, పూలతో అయితే అలంకారం చేసి ఉంది. సో లోపటైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు.
సో ఇది అయితే మనకు అమ్మవారి మెయిన్ ద్వారం. సో అక్కడైతే అమ్మవారు అయితే ఉంటుంది. సో ఇక్కడైతే అమ్మవారి ఆపోజిట్ అయితే చిన్న అమ్మవారు అయితే ఉంటుంది. సో ఈ అమ్మవారికి అయితే రీసెంట్గా వెజిటేబుల్స్తో అయితే అలంకరణ చేయడం జరిగింది. సో చూడొచ్చు మీరు. సో టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ వీకే మనకు బోనాలు కావడంతో సో ఇంకా రెడీ అయితే అవుతుంది టెంపుల్. సో ఇంకా మనకు 2 వీక్స్ జాతరకి టైం ఉండడంతో స్టేజ్ అయితే రెడీ అవుతుంది చూడొచ్చు మీరు. సో స్టేజ్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రజెంట్. అలాగే టెంపుల్లో అయితే డెకరేషన్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఇంకొన్ని రోజుల్లో అయితే ఈ అమ్మవారికి అయితే టెంపుల్ మొత్తం డెకరేట్ చేస్తారు. మోస్ట్లీ వెజిటేబుల్స్తో అయితే డెకరేట్ అయితే చేస్తారు. సో ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి. సో జై మాతాది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో అందరికైతే బోనాలు అయితే శుభాకాంక్షలు. సో అందరూ జాతరకు వచ్చి ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయండి. సో వెళ్దాం పదండి. సో మనకు గుడి బయట అయితే కొబ్బరికాయ కొట్టేది అయితే ఉంటుంది. సో అలాగే మనకు ప్రసాదాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. పులిహోర వచ్చేసి 15, లడ్డు వచ్చేసి 20, వడ వచ్చేసి 20. సో ఫ్రెండ్స్, ఇప్పుడే లైట్స్ అయితే వేశారు అమ్మవారి టెంపుల్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. React RNK.